ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. అద్దం చాలా మన జీవితాల్లో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మనము వి చెక్ అవర్ సెల్స్, కానీ కొంతమందికి అదొక అబ్సెషన్ లాగా అయిపోతుంది. ఇంకా అదే పనిగా ఉంటారు. సో మా మదర్ని కానీ మా చిన్నమ్మని కానీ ఊకే అద్దం ముందుకు వచ్చి చూసుకుంటుంటే తిట్టేదంట. అక్కడ ఉండొద్దు, ఊకే చూసుకోవద్దు, అది దిష్టి అవుతుంది ఏదో అనేదంట. సో వాట్ ఈస్ దట్? యాక్చువల్గా ఎందుకు వెళ్తాం మనం అద్దం ముందుకు? ఎందుకు చూసుకుంటాం మనల్ని మనము? అంటే మేబీ ఇట్స్ సెల్ఫ్ లవ్ ఆర్ స్పిరిచువల్ వరల్డ్లో కూడా మిర్రర్ ఈజ్ వెరీ డేంజరస్. సో మనం ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటూ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాము ఏంటి అని ఊరికే చూసుకుంటూ ఉంటే అక్కడి నుంచి అవతల నుంచి స్పిరిచువల్ వరల్డ్లో సతాన్ ఈజ్ వాచింగ్ అస్. సో సతాన్ కూడా చూస్తుంటాడంట. సో మనకు అనేకమైన థాట్స్ ఇస్తుంటాడు. యు ఆర్ సో హ్యాండ్సమ్, అది ఇది అని. సో మనల్ని ఎంకరేజ్ చేయడం, లేకపోతే మనల్ని ప్రైడ్లోకి వెళ్ళడం, సో మనల్ని బట్టి మనం గర్వపడడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి చాలా మటుకు పాతకాలంలో అద్దాలను ఎక్కువ వాడనిచ్చేవారు కాదు. అయితే ఇప్పుడు అద్దాల బదులు ఇప్పుడు సెల్ఫీలు వచ్చేసినాయి. సో అద్దం అంటే ఒకసారి చూసుకొని పక్కకు పోతే అయిపోతుంది. కానీ ఇప్పుడు అలా కాదు, సెల్ఫీలు ఇంకెప్పటికీ ఉంటాయి. వాటిని చూసుకోవడం, వాట్ యు ఆర్ వాచింగ్, యువర్ ఫేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఐడల్ ఫర్ యూ. దేవుడు ఇచ్చినవి ఫ్రీగా ఇచ్చాడు. నీ కలర్ కానీ, నీ ఫీచర్స్ కానీ, లేకపోతే హైట్ కానీ, లేకపోతే నీ బాడీ స్ట్రక్చర్ కానీ, అన్నీ కూడా దే ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. సో జస్ట్ థ్యాంక్ హిమ్. అది ఒక ఐడల్ కావద్దు మీకు మీరే. సతాన్ అంటే చాలా అందంగా అలంకరించుకొని దేవుని సేవలో ఉండేవాడంట. సో ఈ వాజ్ ఫీలింగ్ ప్రైడ్, చాలా ప్రైడ్ ఉందంట ఆయనకు. నేను ఎంత అందంగా ఉన్నాను, ఇంకా దేవుని కంటే నేను కొంచెమే తక్కువ ఉన్నాను. సో అలాంటి థాట్స్ సతానికి వచ్చేవంట. సో మనం ఎప్పుడైతే సెల్ఫీలు తీసుకోవడము, లేకపోతే మనల్ని మనము ఎక్కువగా సెల్ఫీలు తప్పు అనట్లేదు, కానీ ఒక అబ్సెషన్ లాగా అయిపోయి వాటినే చూడడం, మన పిల్లల్ని చూడడము. సో ఇట్స్ ఆల్ లీడింగ్ టు ప్రైడ్. తర్వాత శరీరం ఒక, మన ఫేస్ ఒక, లేకపోతే మన ఇల్లు, లేకపోతే ఏదైనా మీరు సెల్ఫీలు తీసుకొని మళ్ళీ చూసుకుంటున్నారు అంటే అది ఒక ఐడల్. అదొక ఐడల్ అయిపోతుంది, అంటే ఒక విగ్రహం అయిపోతుంది. నీ ఫేసే నీ విగ్రహం అయిపోతే సో దేవుడు అది చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఇంకోటి, మనం ఎప్పుడైతే చెప్తున్నారు కదా అన్ని ఇన్ఫర్మేషన్ ఫోన్లో ఉండొద్దు, డిలీట్ కావని. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ సెల్ఫీలు కానీ ఉంటే